హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి స్కూళ్లకు దసరా సెలవులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రకటించారు, అంటే ఈ సెలవులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దసరా పండుగ వచ్చేస్తుంది. సంబరాలకు రంగం కూడా సిద్ధమవుతుంది. ఇక అదే సమయంలో స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులపై ప్రకటన కూడా వచ్చేసింది. తెలంగాణలో అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈసారి దసరా సెలవులు ఎప్పుడన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ మేరకు అధికారులు ఇవాళ కీలక ప్రకటన విడుదల చేశారు. స్కూళ్లకు, కాలేజీలకు వేరువేరుగా సెలవుల్ని ఖరారు చేస్తూ అధికారులు ప్రకటన చేశారు. తెలంగాణలో ఈసారి దసరా సెలవుల్ని స్కూళ్లకు, కాలేజీలకు వేరువేరుగానే ప్రకటించారు. ఇందులో ముఖ్యంగా స్కూళ్లకు దసరా సెలవుల్ని ఈ నెల 21వ తారీఖు నుంచి అక్టోబర్ 3 వరకు ప్రకటించారు. అలాగే కాలేజీలకు మాత్రం ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు ప్రకటించారు. దీంతో ఆయా స్కూళ్లు, కాలేజీల విద్యార్థుల్ని వీటిని గమనించి సెలవులకు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం కోసం ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవుల్ని ఇస్తున్నారు. స్కూళ్లకు సెలవులు అక్టోబర్ 3 వరకు ఇవ్వడంతో 4వ తేదీన విద్యార్థులకు తిరిగి పాఠశాలలకు వెళ్ళవలసి ఉంటుంది. అలాగే జూనియర్ కళాశాలలకు మాత్రం అక్టోబర్ 5 వరకు సెలవులు ప్రకటించడంతో అక్టోబర్ 6వ తారీఖున వారు తిరిగి కాలేజీలకు రావాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు స్కూళ్ళు, కాలేజీలకు క్లారిటీ ఇస్తున్నారు. అలాగే సెలవుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల పైన కూడా అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.